దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము మే నెల 21వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయుల సంఘమునకు వ్రాసిన పత్రికలోని 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యము ఏమనగా, మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము విన్నారు కదా. ఈరోజు ధ్యాన వాక్యము, మన పోరాటము దేవునికి విరోధముగా ఉన్నటువంటి అపవాది, అతనితో పోరాటము గురించి మనం ధ్యానించుకుంటున్నాము. నేటి దినాలలో దేవుని సేవ అనగా సువార్త ప్రచారము జరుగునీయకుండా దైవజనులు సువార్తికుల మీద అన్ని రకములైన ఆటంకాలు జరుగుతున్నాయి. అపవాది యొక్క దుష్టచర్యలవి. ఇలా దేవుని పరిచర్యను ఆటంకపరిచే వారిని, దేవుణ్ణి వ్యతిరేకించే వారిని అంధకార సంబంధులకు లోకనాథులు అని పిలిచారు. వీళ్ళను ఇంకా చీకటి బాధలు కలుగజేసేవారని, బుద్ధిహీనత కలిగిన వేదనను కలుగజేసేవారే ఈ లోకనాథులు. దేవుని ఆజ్ఞలను పాటించకుండా దేవునికి వ్యతిరేకంగా చేయాలని ప్రయత్నించే వాళ్ళే ఈ అంధకార సంబంధులు. ప్రియ దేవుని బిడ్డలారా, అంధకార సంబంధులు అంటే ఎంత ప్రమాదకరమైనటువంటి సంతతో మీకు అర్థమైంది కదా. దేవునికి వ్యతిరేకము, దేవుని వార్తను, సువార్తలను, పరిచర్యను అడ్డుకునే రాబందులు వీళ్ళు. వీరి క్రియలు కానీ వీరి ప్రయత్నాలకు లోబడితే అట్టివాడు ఖచ్చితంగా చీకటిలోకి త్రోయబడతారన్న వాస్తవం మత్తయి సువార్తలో 22వ అధ్యాయం 13లో వ్రాయబడి ఉన్నది. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము అపవాది తంత్రములకు లోనవ్వకుండా పౌలు గారు ఈ సంఘమునకే వ్రాసిన పత్రిక అందులోని 6వ అధ్యాయము 10-11 వచనములలో చెప్పినట్లు మనమంతా మన దేవుడిస్తున్న సర్వాంగ కవచములను ధరించుకొని అంధకార శక్తులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మలతోనూ పోరాడాలి. మనము దేన్ని ఉపయోగించి? మనతో దేవుడు ఉంటాడు. ఖచ్చితంగా ఆయన అనుగ్రహించే సర్వాంగ కవచాలను మనము ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచాలు కానీ ఉంటే మన దగ్గర కూడా ఏ దురాత్మ కానీ ఏ అపవాది కానీ దగ్గరకు రాలేడు. అంత భయంకరమైనటువంటి పవర్ఫుల్ కవచాలు అవి. వాటిని ధరించుకొని మనం ఏం చేయాలన్నారు? మరలా ఒకసారి చదువుతాను. వాటిని ధరించుకొని అంధకార శక్తులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మలతోనూ మనం పోరాడాలి. మనము సిద్ధపాటు మనసు కలిగి ఉండి విశ్వాసము అను డాలు పట్టుకొని రక్షణ కలిగిన శిరస్త్రాణమును మరియు దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించి, అబ్బో, ఇన్ని కానీ మనము దేవుడు మనకి అనుగ్రహిస్తున్న వాటిని మనము హృదయానుసారముగా ఇవి ధరించుకొని దేవునికి విరోధముతో ఉన్న మన శత్రువులైన అంధకార సంబంధులతో పోరాడుచు ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు మెళకువగా ఉండి
దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. పోరాటంలో విజయం మనదే. అక్కడ సర్వాంగ కవచాలున్నాయి. రక్షణ అనే శిరస్త్రాణం ఉంది. ఆ శిరస్త్రాణమే రక్షణ మనకి. దాన్ని ధరించుకొని మనం పోరాటానికి బయలుదేరాము. పోరాడుతున్నాము. పోరాడుతూ మనము ప్రార్థన చేయాలా, విజ్ఞాపనను చేయొచ్చు, మెలకువగా ఉండాలి. ఏమాత్రము నిద్రమత్తు ఉండకూడదు. ఇక్కడ మెలకువగా ఉండాలి. మెలకువగా ఉన్నామంటే అర్థం ఏమిటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని లెక్క. ఆ మెలకువగా ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. దేవుడు మనకు తోడై ఉంటాడు. ప్రార్థన చేద్దాము. కృపగల తండ్రి, జీవం గల నాయన, స్తోత్రాలు నాయన. కృపగల ప్రభువా, నీ దివ్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథములోని వాక్యములను మేము ధ్యానించుకుంటున్నటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. నాయన, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. దేవా, మేము నాయన ఒకరికొకరు మనుషులము కాకుండా పోరాటములో అంధకార సంబంధులతో నాయన మేము దురాత్మలతోనూ దేవా నీ సర్వాంగ కవచాలు మేము ధరించుకొని, రక్షణ అనే శిరస్త్రాణాన్ని కూడా మేము తలపై మేము ధరించుకొని పోరాటమునకు వెళ్ళి జయము పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని తండ్రి, ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.